మీరు ఇంతమంది యంగర్ జనరేషన్తో కూడా యాక్ట్ చేశారండి. సో మీ దృష్టిలో యాజ్ ఏ అతని క్యారెక్టర్ వైజ్ కానీ సినిమాల పరంగా కానీ పర్సనల్గా కూడా అన్నీ చూసుకుంటే గొప్ప హీరో ఎవరంటారు? ఇంకా ఇది ఇప్పుడు డెడ్ లైన్ పెట్టడానికి వీలు లేదు. ఎందుకంటే ఇప్పుడు హీరోలు వస్తూనే ఉన్నారు, 1 by 1 హీరోలు వస్తూనే ఉన్నారు. అండ్ ఇంకా నేను ఏంటంటే కొందరితో ఇంకా నేను చేయలే. ఫర్ ఎగ్జాంపుల్ రామ్ చరణ్తో నేను చేయలే. అంటే వాళ్ళ తరాలు చెప్పుకొని జబ్బాలు జరుచుకునే వాళ్ళు ఉన్నారు, కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అది ఇప్పుడు ఏంటంటే ఎంట్రీ వరకు అది ఉంది. ఎందుకంటే సో అండ్ సో కొడుకో, సో అండ్ సో తమ్ముడో, అన్నయ్యో ఏదో అది ఉంది. బట్ దాని తర్వాత స్క్రీన్కి వచ్చేటప్పటికి వాళ్ళని ప్రిపేర్డ్గానే వచ్చారు. డాన్సులు, ఫైట్లు, యాక్టింగ్. ఫస్ట్ పిక్చర్ మేబీ కొంచెం యాక్టింగ్ అటు ఇటుగా ఉండొచ్చు, కానీ డాన్సులు, ఫైట్లతో కవర్ చేసుకొని ఒక్కో పిక్చర్ తర్వాత ఏంటంటే వాళ్ళు ఆడియన్స్లో బాగానే, అంటే వాళ్ళకి మంచి పేరు వచ్చేలాగా, పర్లేదు బాగానే చేస్తున్నాడు, బాగా పికప్ అయ్యాడు అని అలా ఉన్నారనమాట. సో నేనేంటంటే యాక్చువల్గా ఇంకా ఏంటంటే అంటే హీరోలు నేను చెప్పాను కదా, ఇప్పుడు రామ్ చరణ్తో, అలాగే నాగార్జున అబ్బాయితో ఇట్లా కొంచెం ఉంది నేను చేయాల్సింది. సో నేను ఒకటి చేస్తే కానీ దీంట్లో గొప్పది నేను అదే చెప్పాను కదా, ఈ సినిమాలో డాన్స్, ఫైట్ ఒకరు గొప్ప చేస్తే నెక్స్ట్ పిక్చర్లో ఇంకో హీరో దానికన్నా బెటర్గా, అంటే హెల్తీ కాంపిటీషన్ దానికన్నా బెటర్గా చేస్తారు. సో ఆ గొప్ప అనేది అటు ట్రావెల్ అవుతుంది. ఎక్కడ గొప్ప అనేది పడుతుందంటే నేను చెప్పాను చూసాను ఇందాక, ఆడియన్స్ని కనుక థియేటర్లో ఏడిపించగలిగితే పర్ఫార్మెన్స్లో, అది గొప్పది. అది మేల్ ఆర్ ఫీమేల్, అది గొప్పది అంటాను నేను. లేకపోతే అది ఆ గ్రేడ్ మారుతూనే ఉంటుంది. ప్లస్ సినిమా హిట్ ఫట్, సినిమా ఎంత కష్టపడినా సినిమా హిట్ అయితేనే దానికి వాల్యూ. సినిమా ఫ్లాప్ అయితే దాని గురించి ఎవరు మాట్లాడరు. అది తీసుకున్న స్ట్రెయిన్ అవన్నీ వేస్ట్ అయిపోతుంది అనమాట. బట్ నాకు నేను టోటల్గా నా జనరేషన్లో అంటే పెద్దవాళ్ళు ఎంజీఆర్ గారు, ఎన్టీఆర్ గారు, అంటే శివాజీ గణేషన్, నాగేశ్వర గారు, వీళ్ళందరినీ పక్కన పెడితే నేను ఫీల్ అయింది గొప్ప అంటే ఆర్టిస్ట్, యాక్టర్ అంటే కమల్ హాసన్ గారు. ఓకే. యాక్ట్రెస్ శ్రీదేవి. ఏ పాత్ర ఇచ్చినా జనాల్ని అంటే ఎంటర్టైన్ చేయగలుగుతారు, ఏడిపించగలుగుతారు, ఏదైనా చేయగలుగుతారు. అండ్ దే ఫిట్ ఇన్ టు ద డ్రెస్. ఏ డ్రెస్ వేసినా వాళ్ళకి అది ఫిట్ అయ్యేలాగానే వాళ్ళు చేసుకుంటారు. ఫిట్ కాకపోయినా అది మ్యాచ్ అయ్యేలాగా వాళ్ళు చేసుకుంటారు. నా దృష్టిలో గొప్ప హీరో అంటే నా ఏజ్ గ్రూప్కి నేను ఎంటర్ అయినప్పటి నుంచి అంటే నేను ఫీల్ అయ్యింది కమల్ హాసన్ గారు అండ్ లేట్ శ్రీదేవి గారు. అండ్ ఇప్పుడు చూసుకుంటే తెలుగు ఇండస్ట్రీలో చిరంజీవి గారి గురించి ఒక్క మాటలో చెప్పగలరా? ఈజ్ అ గ్రేట్ డాన్సర్ అండ్ ద వండర్ఫుల్ పెర్ఫార్మర్ అండ్ ఆల్మోస్ట్ ఆల్ అన్ని క్యారెక్టర్స్ ఆయన చేశారు. అండ్ నా 4 generations క్రాస్ చేసుకొని వస్తున్నారు, అది సక్సెస్ఫుల్గా. నేను ఒక్క మాట అడిగాను, మీరు చాలా చెప్పారంటే చిరంజీవి గారికి మీకు అటాచ్మెంట్ చాలా ఉందని. లేదు, ఉన్న విషయం చెప్పాలి కదా. అవును, నేను ఎక్స్ట్రా ఏం చెప్పలేదుగా. ఇది నేను చెప్పిన దాంట్లో తప్పు ఉంటే మీరు చెప్పండి. అంటే బాలకృష్ణ గారు సార్ కంపేర్ చేస్తే చాలా ఉన్నాయి. ఇప్పుడు బాలకృష్ణ గారు కంపేర్ చేస్తే ఇప్పుడు ఆయన రామారావు గారు అంటే తర్వాత చెప్పాలంటే ఆయన డైలాగ్ డెలివరీ స్టైల్ కానీ చెప్పినప్పుడు అంతా ఏంటి నాన్నగారు గుర్తు వస్తున్నారు. సో కంపారిజన్ వస్తుంది. మళ్ళీ అట్లా ఉన్నారు ఒక్కొక్కరు వాళ్ళ స్టైల్లో జరిగేటి. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ తీసుకుంటే ఆయన చేస్తున్న క్లాసికల్ డ్యాన్స్ ఐ థింక్ ఈజ్ ద బెస్ట్. బికాజ్ ఆయన క్లాసికల్ డాన్సర్గా ఆయన ప్రాక్టీస్ చేశారు చిన్నప్పటి నుంచి. పర్ఫెక్ట్ క్లాసికల్ డాన్సర్ ఎవరని చెప్తే ఇప్పుడు ప్రజెంట్, అందుకే చెప్తున్నాను, ఇంకా నేను కొంత చూడలే. నేను చూసిన వాటిలో నేను ఫీల్ అవడంటే జూనియర్ ఎన్టీఆర్ క్లాసికల్ డాన్స్లో ఈజ్ సూపర్ గ్రేట్ అనమాట. అండ్ చిరంజీవి అంటే ఇంకా నేను చెప్తే నేను ఏదో చిరంజీవి గారి గురించి ఎక్కువ చెప్పినట్టు మీకు ఫీల్ అవుతుంది, కానీ అలా ఏం కాదు సార్. చెప్తాను నేను, ఇది వాస్తవం లేదా మీరు చూడండి. కింద నేల చూడకుండా డ్యాన్స్ చేయగలిగే ఏకైక హీరో ఆయనే. ఓకే. మిగతా అందరూ ఎక్కడో ఒక స్పాట్ కింద చూస్తారు, లేదా కూలింగ్ గ్లాస్ వేసుకొని కింద చూస్తారు. ఇప్పుడు ఆయన ఒక్కరే నేల చూడకుండా, ఇప్పుడు కూడా మన లాస్ట్ 150 సినిమాలో కూడా ఆయన కింద చూడకుండా ఆయన డాన్స్, అది ఒప్పుకోవాల్సిన విషయం. అది ఇప్పటికి మీ బంధం చిరంజీవి గారితో అప్పుడు 90s ఎలా ఉన్నారు, ఇప్పటికి మీరు కలవటం, ఫోన్లు కానీ ఇవన్నీ ఉన్నాయి? ఫోన్లు లేదు కానీ మేము ప్రతి సంవత్సరం దీనికోసమే 364 రోజులు మేము ఏదైతే మిస్ అవుతున్నామో, ఒకరోజు మేము రీయూనియన్ చెప్పి 80s రీయూనియన్ పెట్టి సాయంత్రం 6 గంటల నుంచి తెల్లవారుజామున 5-6 వరకు మేము అందరూ కలిసి ఉంటాం. అందరూ జోకులు వేసుకొని హ్యాపీగా మా ఇష్టానికి మేము ఏం కావాలంటే మేము చేసుకుంటాం. అక్కడ వి మీట్ ఎవ్రీ ఇయర్ కుదరలేదు, కొందరు ఆర్టిస్ట్ రాలేదు, మొన్న 10th జరిగింది. బట్ అదర్వైజ్ వి మీట్ ఎవ్రీ ఇయర్. అండ్ మేము ఏమేమో అడగాలనుకుంటున్నామో, ఏమేమి మాట్లాడాలనుకుంటున్నామో అన్నీ హ్యాపీగా మాట్లాడాలి. ఒక్కరోజు చిన్నపిల్లలు అయిపోతాం. యాక్చువల్గా నేను ఇంకోటి చెప్తాను, మేమంతా వీఆర్ ఆల్ వెరీ ఫ్రెండ్లీ. ఫ్యాన్స్ పాపం అనవసరంగా ఎవరో మధ్యలో ఈ ఫిట్టింగ్ పెట్టి ఈ ఫ్యాన్స్కి గొడవ పెట్టడం, క్లాష్ చేయడం చేస్తున్నారు. యాక్చువల్లీ నా రిక్వెస్ట్ ఏంటంటే అభిమానులకి దయచేసి
మీరు చేయొద్దు. మేమంతా ఫ్రెండ్లీగా ఉన్నాం, మేమంతా హ్యాపీగా ఉన్నాం, మేమందరం కలిసి ఉంటాం. మేము కొట్టుకుంటే అప్పుడు మీరు కొట్టుకోవాలి. మేమే హ్యాపీగా ఉన్నప్పుడు మీరు ఎందుకు కొట్టుకోవాలి? ఎవరిదో మాట చెప్పి ఎవరిదో ఇది చెప్పి మీరు చేయకూడదు. అండ్ ఏదైనా ఉంటే కూడా తప్పు ఎక్కడ ఉంది అనేది మీరు చూసి అప్పుడు కూడా ఏంటంటే మీరు ఒకరొకరు తిట్టుకోవడం కాకుండా కూర్చొని మాట్లాడి క్లియర్ చేయండి. ఇట్స్ మై పర్సనల్ రిక్వెస్ట్ అండి. అండ్ మీ బ్యాచ్లో మీకు మంచి ఫ్రెండ్స్ ఎవరు సార్ మీ 1980s రీయూనియన్లో? నాకు తెలుగు సినిమా, తమిళ్ అయితే నాకు వేరే వాళ్ళు ఉన్నారు, బట్ తెలుగు వచ్చేటప్పటికి నాకు నా బెస్ట్ ఫ్రెండ్ ఎవరంటే నేను భానుచందర్నే చెప్తాను. ఓకే. ఎందుకంటే భానుచందర్కి తెలుగు ఇండస్ట్రీకి నేను ఎలా వచ్చానో ఆయనకు తెలుసు. నేను వద్దు 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 అంటే లేదు, కావాలి కావాలి కావాలని చెప్పి నన్ను లాగి తీసుకొచ్చి తమ్మారెడ్డి భరద్వాజ ప్రొడ్యూసర్ గారు, రేలవి నరసింహరావు డైరెక్షన్లో నన్ను ఇరికిచ్చాడు. అప్పుడు ఎందుకురా నన్ను పెట్టావు నాకు అని చెప్పి వీలైతే లేదురా నువ్వు చెప్పింది విరోధం చెయ్యి అని చెప్పి ఒక అన్నయ్యలాగా, యాక్చువల్లీ అతను అన్నయ్య నాకన్నా వయసులో పెద్ద ఆయన, సరే నేను నేను చేస్తాను, ఈ ఒక్క పిక్చరే చేస్తాను అని చెప్పి కండిషన్ పెట్టి ఒప్పుకుంటే ఆ ఒక్క సినిమా 99 సినిమాలు హీరోగా నేను చేశాను. సో నాకేంటంటే ఏదైనా, ఎందుకంటే మేము కూడా ఆ టర్మ్ వాళ్ళు కాబట్టి మేము కూడా ఏంటంటే కొంచెం ఆ వేవ్ లెంత్ ఉంది మాట్లాడుకోవడానికి, డిస్కషన్ చేయడానికి, వాటికంతా మాకు కొంచెం వేవ్ లెంత్ ఉంది. సో నాకు అంటే అందరూ ఉన్నారు కానీ బట్ ఓపెన్గా ఫేస్ టు ఫేస్ మీరు అంటారు చూసారా మీ ఛానల్స్లో మాట్లాడడానికి నాకు భానుచంద్రే నాకు చాలా. హీరోయిన్స్లో ఎవరు క్లోజ్ ఉంటారు మీకు బాగా? హీరోయిన్స్లో నాకు అందరూ దే ఆర్ ఆల్ ది సేమ్, బికాస్ కంటిన్యూస్గా నేను వర్క్ చేసిన వాళ్ళు కంటిన్యూస్గా లేరు, మధ్యలో వాళ్ళు రిటైర్ అయిపోయి వెళ్ళిపోవడం. ఇప్పుడు భానుచంద్ర ఎందుకు చెప్పానంటే ఫ్రమ్ ద బిగినింగ్, అంటే బిగినింగ్ పిచ్చింది, ఇప్పుడు కూడా వీఆర్ యాక్టింగ్ టుగెదర్. బట్ హీరోయిన్స్ మధ్యలో అంతా వెళ్ళిపోయారు. బట్ నాకు బాగా యాక్ట్ చేయడానికి నాకు బాగా ఇష్టం భానుప్రియ, విజయశాంతి. వీళ్ళతో ఎక్కువ సినిమాలు నేను చేశాను. మా బాడీ లాంగ్వేజ్ కానీ, మా అండర్స్టాండింగ్ కానీ, ఒక సీన్ బాగా పండాలంటే అది ఎలా చేయాలని చెప్పి డిస్కస్ చేసి అన్ని హిట్స్ కూడా ఇచ్చాం. సో దట్స్ వై ఐ లైక్ విజయశాంతి అండ్ భానుప్రియ. అండ్ మీ కాలంలో ఉన్న హీరో కాబట్టి మీకు ఎక్కువ తెలుస్తుంది తన గురించి. రీసెంట్గా అర్జున్ గారి గురించి ఒక హీరోయిన్ శృతి అనే ఆమె మీటూ అని సెక్సువల్ హెరాస్మెంట్ కొన్ని వార్తలు వచ్చాయి. దాని మీద మీ ఒపీనియన్ ఏంటంటారు? ఎలిగేషన్ నేను నమ్మను, ఎవిడెన్స్ ఉంటే నేను నమ్ముతాను. ఎవిడెన్స్ అంటే ఒక ఆడదే ఎవిడెన్స్ కదా సార్? ఎట్లా చెప్తారు? ఎందుకంటే ఒక ఆడది వచ్చి నన్ను ఈ విధంగా సెక్సువల్ గా ఇబ్బంది పెడుతున్నారని పబ్లిక్ గా చెప్పుకోలేరు కదా. జరిగితేనే సంథింగ్ ఏదో అక్కడ ఉంటేనే కదా బయటకు వచ్చేది. అందుకే ఆయన జవాబు ఇస్తున్నాడుగా. జవాబు ఇవ్వకపోతే అక్కడ ఏదో తప్పు జరిగింది అందుకే ఆయన సైలెంట్గా ఉన్నాడని చెప్పి మనం చెప్పాలి. ఆయన జవాబు ఇస్తున్నాడుగా. సరే, ఇవ్వకపోయినా ఎవిడెన్స్తో మీరు ప్రూవ్ చేయండి. జస్ట్ అలా చెప్పడం, రేపు మీ మీద చెప్తారు, ఇక్కడ మీ ఛానల్లోనే చెప్తారు నన్ను అడ్వాంటేజ్ తీసుకున్నాడు అతను, రోషన్ అడ్వాంటేజ్ తీసుకున్నాడు, నన్ను మానభంగం చేసాడు, దానికి ఏమంటారు? ఇప్పుడు ఒక సెలబ్రిటీని వాళ్ళు ఏదో సంథింగ్ న్యూస్లో రావాలని ఏదో చేస్తారు, ఓకే సార్. ఇప్పుడు చిన్మయ్య అని ఒక సింగర్ ఉన్నారు, ఫేమస్ సింగర్. తను కూడా ఒక పెద్ద క్రికెటర్ మీద ఒక అలిగేషన్ చేశారు. నేను ఒక బాంబే షోకి వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్ బయటకు వెళ్తే తను క్రికెట్ నన్ను రూమ్లోకి లాగి నన్ను బలవంతం చేయబోయాడు. సో ఇంతలో పని మనిషి వచ్చి డోర్ కొట్టగానే నేను బాత్రూంలో ఉండిపోయి వెంటనే డోర్ దిగానే నేను వెళ్ళిపోయాను అని పెద్ద ఎలిగేషన్ వచ్చింది. దానికి పెద్ద వైరముత్తు గారు రైటర్, ఆయన కూడా దాని మీద చాలా చెప్పి కోర్టులో కేసులు కూడా నడుస్తున్నాయి. అంటే క్రికెటర్ ఆల్సో ఆ నేమ్ కూడా బయటకు వచ్చింది, మలింగా అని. సో తినే సెలబ్రిటీ, తను సెలబ్రిటీ. సో ఇక్కడ నిజం ఉంటేనే కదా సార్ బయటకు వచ్చేది. ప్రూవ్ చేయకుండా ఎట్లా? ఎవిడెన్స్ నేను ఒకటే చెప్తున్నానండి, ఇప్పుడు నా విషయాన్ని కూడా చెప్తాను కదా, ఇట్ వాజ్ ఓన్లీ ఎన్ ఎలిగేషన్. ఎవిడెన్స్తో ఈ రోజు కూడా ప్రూవ్ చేయండి, నేను లోపలికి వెళ్ళడానికి రెడీగా ఉన్నాను. లేనప్పుడు మరి మీరు ఏం చేస్తారు? ఆ వ్యక్తి గురించి మీరు ఏం చేస్తారు? ఇప్పుడు ఆడిది వచ్చింది, మీరు ఆడిది కాబట్టి సింపథెటిక్గా మీరు కంప్లైంట్ తీసుకుంటారు, వేస్తారు. రేపు అది రాంగ్ అని ప్రూవ్ చేసిన తర్వాత మీరేం యాక్షన్ తీసుకుంటారు? డ్యామేజ్ జరిగిందిగా, ఇక్కడ మగాడికి ఆయన లైఫ్ పోయిందిగా, ఆయన టైం పోయిందిగా, మరి మీరేమో ఏ విధంగా మీరు హెల్ప్ చేస్తారు? మీరు ఓకే సార్, మీరు అన్నదానికి ఒక చిన్న ఎగ్జాంపుల్. నేను అర్జున్ కాదు, అది అర్జున్ ఉండొచ్చు, జీషాన్ ఉండొచ్చు, ఎవరైనా ఒకటే. ఒక ఎవిడెన్స్ ఉంటే ఎవిడెన్స్ తీసుకురండి, చూడండి. తర్వాత ఇంకోటి, ఎప్పుడో జరిగిందని ఇప్పుడు చెప్పడం కదా, అప్పుడు జరిగినప్పుడు ఎందుకు చెప్పకూడదు? ఓకే సార్, మీరు అన్నదానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. రీసెంట్గా కాస్టింగ్ కోచ్ శ్రీరెడ్డి కూడా చాలా అలిగేషన్ చేసింది చాలా మంది మీద. అండ్ దట్టు కొన్ని ప్రూఫ్స్ కూడా అన్ని ఛానల్స్కి ఇవ్వడం జరిగింది. ఆ ఫోటోలు బయటకు వచ్చాయి. ఎవరిని ఏమీ చేయలేకపోయారు, బికాజ్ ఆఫ్ ఇండస్ట్రీలో వాళ్ళు పెద్ద మనుషులు కాబట్టి. అది నిజం కాబట్టే కదా బయటకు వచ్చింది. మరి ఈరోజు శ్రీరెడ్డిని అంటున్నారు కానీ ఆ పెద్ద వ్యక్తులను ఎవరు అంటలేదు, ఎటువంటి యాక్షన్ కూడా తీసుకోలేదు. దానికి ఏమంటారు సార్? మరి అది అంతే అండి, దట్స్ ఇట్. ఇది ఒక సినిమా ఇండస్ట్రీ కాదండి,
మీకు అన్ని బిజినెస్లు ఎప్పుడు అందరూ ఏంటంటే సినిమా ఇండస్ట్రీలో జరిగిన విషయాన్ని గురించి బాగా వేడివేడిగా మాట్లాడతారు. ఇది బయట బిజినెస్ దీంట్లో నడుస్తుంది, అన్ని డిపార్ట్మెంట్స్లో జరుగుతున్నాయి, బయట ఇది కామన్ అయిపోయింది. సెలబ్రిటీస్ మీద జరగడంతో ఏంటంటే ఫోకస్ వస్తుంది. సెలబ్రిటీస్ మీద జరగడంతో ఏంటంటే దానికి ఒక డిజైన్ వస్తుంది. పేపర్ చూస్తే ప్రతిరోజు ఏదో ఒకటి న్యూస్ ఉంది, ఇదే ఆయన అబ్యూస్ చేశాడు లేకపోతే ఏదో మానభంగం చేశాడని. ఫోటోలు లేవు అక్కడ, ఎందుకంటే వాళ్ళు సెలబ్రిటీ కాదు. సెలబ్రిటీ కాబట్టి ఇంత ఉన్నా అది మనం పెద్ద చేస్తాం. అక్కడ యాక్చువల్లీ ఇంత ఉంది బట్ ఇంతే వస్తుంది. అది డిఫరెన్స్ బిట్వీన్ సెలబ్రిటీ అండ్ ఇది. సో నేను ఇప్పుడు శ్రీరెడ్డి విషయం వచ్చేటప్పటికి ఆవిడ లైఫ్లో ఎన్నో ప్లేసెస్లో చాలామంది అడ్వాంటేజ్ తీసుకోవడం, ఆ ఫ్రస్ట్రేషన్తో పాపం ఆవిడ ఏంటంటే ఆవిడ చేసిందని ఆ ఫ్రస్ట్రేషన్తో చేసింది. అండ్ యాజ్ యూ సే సో మెనీ పీపుల్ మీద అలిగేషన్ ఉంది, కొన్ని ఎవిడెన్సెస్ ఉన్నప్పుడు కూడా డెఫినెట్లీ పెద్దవాళ్ళే